మీ అందరికీ షాలోం వందనాలు. మీ అందరికీ మరొకసారి నేను ఈ ఉదయకాలము సబ్బాత్ దినమున మీ అందరూ ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రాముఖ్యం ఏంటంటే గమనించాలి, అందరూ కూడా శ్రద్ధగా వినండి. ఈరోజు మీరు వింటున్నటువంటి వీడియో ద్వారా వింటున్నటువంటి మీ అందరూ కూడా ఖచ్చితంగా మీరు వినటానికి మీరు ప్రయత్నం చేయండి. దయతో నొక్కి మాత్రం వదిలేయకండి. ఎందుకంటే సాధారణ ఆయన ఫలానాగా అనుకోవటం సరైనది కాదు. ఈరోజు మనకు ఈ లోకంలో అనేకమైనటువంటి యొక్క సంఘాలు ఉన్నాయి. అసలు సంఘము ఏంటి? సంఘం అంటే ఏంటి అంటే బైబిల్లో ఏముందనంటే సమాజం అంటే బైబిల్లో మొదటి తిమోతికి రాసిన పత్రికలు ఏమున్నాయంటే 3:15 ఏమన్నదనంటే, ఇది చదువుతాం ఒకసారి. మొదటి తిమోతికి రాసిన పత్రిక 15వ అధ్యాయం మొదటి వచనం. 3:15 వచనం. అయినను నేను ఆలస్యం చేసిన దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో, అది ఇక్కడ ఆగుదాని, జీవము గల దేవుని మందిరం అంట. అది సత్యమునకు స్తంభమై ఆధారమై ఉన్నదంట మనకి. చాలు. అలాగనే ఇప్పుడు ప్రాముఖ్యంగా కొన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం. ముఖ్యం ఏంటంటే, ఇక్కడ సంఘాలు భూమి మీద యాషోమిస్య వారు వచ్చిన తర్వాత సంఘాల, లేక ఆది మానవులైనటువంటి అవాదాలను సృష్టించిన తర్వాత మరి ప్రవక్తలు, మరి మొట్టమొదటి యొక్క ప్రవక్తగా ఉన్నటువంటి వారు మోసే వారి ద్వారా మరి ఆ విధంగా తెలియపరచబడినటువంటి సంఘాలు ప్రారంభపడినటువంటి మరి ఎలోహిమ యొక్క మరి సంఘం సమాజమా, మరి అక్కడి నుంచి ప్రారంభమైనా, లేక మెస్సియా వారు వచ్చిన తర్వాత అపోస్తులుగాను ప్రవక్తలుగాను మరి ఉన్నటువంటి మరి ఈ విధంగా చెప్పబడినటువంటి సంఘాలుగా ఉన్నటువంటి సంఘాల అనే దాన్ని మనం గమనించాల్సినటువంటి అవసరత మనకి ఈరోజు లేకపోలేదు. చదువుకుందాం ఒకసారి. ప్రకటన గ్రంథము మంచి మర్మం కూడా జాగ్రత్తగా గమనించాలో చదవండి, చూడండి, గమనించండి. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము మరి 9వ వచనం ఒకసారి చదివినట్లయితే దాని యొక్క భావాన్ని గురించి మనము తెలుసుకుందామని నేను ఆశపడుతున్నాను. 9వ వచనం 21:9. అంతటా ఆ కడపటి 7 తెగుళ్లతో నిండిన 7 పాత్రలను పట్టుకొని ఉన్న 7 దేవదూతల్లో ఒకడు వచ్చి ఇటు రమ్ము పెళ్లి కుమార్తెను అనగా గొర్రెపిల్ల యొక్క భార్యను చాలమ్మా మీకు చూపెదనని నాతో చెప్పినని చెప్పి ఆత్మ వసుడైన ఉన్నా నన్ను గొప్ప పర్వతము మీదికి కొనిపోయి యెరూషలేము అను పరిశుద్ధ పట్టణము దేవుని మహిమగలదై పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగివచ్చుట. హల్లెలూయా. ఇక్కడ ఈ మాటకు పరలోకము నుండి ఇక్కడ ఏమంటాడు? యెరూషలేము అను పరిశుద్ధ పట్టణము, ఇక్కడ దేవుని మహిమగలదై పరలోకమునందునున్న దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట నాకు చూపెను అని చెప్పి ఈ విధంగా చెప్తున్నారు. ఎవరంటున్నారు ఈ మాటలు అంటే, పద్మాస్ ద్వీపంలో ఉన్నటువంటి భక్తుడైనటువంటి యోహాను గారు చూపినటువంటి మాటలు తెలియపరుస్తున్నారు. కానీ కొందరు ఏమంటున్నారంటే, ఈ మాటలను అభ్యంతరపడుతూ ఇక్కడ కొన్ని సంఘాలుగా కూడా నానా విధాలైనటువంటి సంఘాలను ఏర్పాటు చేసుకొని నానా విధాలైనటువంటి యొక్క పేర్లతో పిలువబడుచు ఆయన్ని ఏదో ఒక రకమైనటువంటి ఆయన్ని ఆరాధించడానికి ఉద్దేశపూర్వకంగా ముందుకు కొనసాగుతున్నట్లుగా మనకు కనపడతా ఉన్నారు. ప్రాముఖ్యం ఏంటంటే, చూడము ఒకసారి 19వ అధ్యాయము ప్రకటనే 19వ అధ్యాయము 7వ వచనం కూడా ఒకసారి చదువుకుందాం. 7 నుంచి చదువుకుంటూ పదండి. ఇక్కడ అంటున్నప్పుడు అప్పుడు ఆ గొప్ప జనసమూహపు శబ్దమును, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దముతోను ఒక స్వరము సర్వాధికారియగు మన ఎలోహిము ఏలుచున్నాడు, ఆయనను
ఆయన స్తుతించుడి. గొర్రెపిల్ల వివాహోత్సవము సమయము వచ్చినది. ఆయన భార్య తనను తాను సిద్ధపరచుకొని ఉన్నది గనుక మనము సంతోషపడి ఉత్సాహించి ఆయనను మహిమపరచమని చెప్పగా వింటిన పరమ తండ్రి స్తోత్రం. ఇదండి మాట. చూసారా, ఇక్కడ మనకు చెప్పబడినటువంటి మాట ప్రకారంగా ఇక్కడ 2 విషయాలు మనం గమనించాలి. ఇక్కడ ఏమంటుందంటే 6-7 వచనాల్లో ఉన్నటువంటి మాట. ఒక ప్రశాంతం వచ్చినందుకు సంతోషిస్తున్నా. ఎంతసేపు అందుకొరకు చాలా విషయాల తర్వాత మాట్లాడతా. మరొకసారి నువ్వు తీసుకోమ్మా. 19వ అధ్యాయము 6-7 వచనాలు చూడండి అమ్మా. కనుక ఎందుకంటే మరి ప్రతి వారంగా కూడా బైబిల్ చదవటం ఒక కళే, బైబిల్ను అనుసరించడం ఒక కళే, బైబిల్ను పాటించి బైబిల్ ప్రకారం నడుచుకునే విధానం కూడా అదొక మరి ఒక కళే. కనుక ఇక్కడ చెప్పబడినటువంటి మాట ఏమనండి, అప్పుడు గొప్ప జన సమూహము శబ్దమును విస్తారమైనటువంటి జలముల శబ్దమును బలమైన ఉరుముల శబ్దమును ఇదండి పోయినటువంటి ఒక స్వరం అంట. సర్వాధికారియు ప్రభువునగు మన ఎలోహిము ఏలుచున్నాడు. ఇక్కడ ఆగుదాని. సర్వాధికారి అయినటువంటి ప్రభు అయిన ఎలోహిము ఏలుచున్నాడట. సర్వలోకమును పరిపాలించి అటువంటి వాడు ఎలోహిమైనటువంటి వారు ఆయన ఏలుచున్నటువంటి విషయాన్ని మాత్రము మనకు తెలియపరచబడుతున్నటువంటి మాటలో స్పష్టంగా మనకు కనపడతా ఉన్నాయి. ఇక్కడ చెప్పబడినటువంటి మాట ఏంటంటే 7వ వచనం కూడా చదువమ్మా. ఆయన స్తుతించుడి. ఇక్కడ బాగా గమనించాలా. ఇక్కడ దీన్ని పట్టుకొని కొంతమంది ఏమంటున్నారంటే గొర్రెపిల్ల యొక్క అదే అక్కడ ఏమంటున్నామా, ఉత్సవ సమూహము వచ్చినది. ఆయన భార్య ఇదనమాట. తన భార్యను తను సిద్ధపరచుకొని ఉందట. అంటే ఎవరు సిద్ధపరచుకున్నారంటే పరమ తండ్రి భార్యని సిద్ధపరచుకున్నాడట. అసలు భార్య ఎవరు అసలు? ఇప్పుడు ఇక్కడ అసలు యజమానుడు భర్త ఎవరు? ఇక్కడ అసలు భర్త ఎవరు ముఖ్యంగా మనం తెలుసుకోవడానికి భర్త ఎవరో చూద్దాం ఒకసారి. యెషయా గ్రంథము 54:5-6 వచనాలు చూడండి. యెషయా గ్రంథము అసలు భర్త ఎవరో చూద్దాం ఒకసారి. చూసారమ్మా, యెషయా గ్రంథము 54వ అధ్యాయము 5వ వచనం. ఇక్కడ బాగా గమనించాలా. నిన్ను సృష్టించిన వాడు చాలు. పరమ తండ్రికి స్తోత్రం. ఇక్కడ ఎవరు భర్త అంటే ఎవరంట? సృష్టికర్త అనగా ఎలోహిము. అంటే శరీరధారిగా వచ్చినటువంటి యెహోవా మెస్సియా భర్త. ఓ సమరయ స్త్రీతో మాట్లాడుతుంటాడు. ఎక్కడ సందర్భం ఎక్కడమ్మా? ఎక్కడ మాట్లాడుతాడు? యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఉన్నటువంటి మాటలు ఏంటంటే ఒక సమరయ స్త్రీతో మాట్లాడుతున్నప్పుడు ఒక సంభాషణ కనపడుతుంటుంది. ఏంటి ఆ సంభాషణ అంటే, అమ్మా నాకు దాహం ఇవ్వమన్నప్పుడు, అమ్మా దాహాన్ని అడుగుచున్న వాడెవరో నువ్వు అతని గురించి తెలుసుకుంటే నేను నీకు నిత్య జీవమునకు జీవజల నది నేను ఇస్తానని చెప్పి ఆయన అన్నప్పుడు నాకు దయచేయి అంటుంది. అన్నప్పుడు ఆయన అంటాడు, నువ్వు ఇంటికి వెళ్ళి నీ పెనిమిటిని పిలుచుకొచ్చుకో. అయితే ఆమె ఏమంటుంది, నాకు పెనిమిట్ లేడుగా అంటుంది. అయితే మెస్సియా వారు ఏమంటాడు, నీకు పెనిమిట్ లేడు సరే అంటే ఒప్పుకున్నట్టే కదా. అక్కడ నీకు పెనిమిట్ లేడు సరే అంటే అర్థం ఏంటి? పెనిమిట్ లేడు సరే అంటే లేడు. కానీ ఇప్పుడు మళ్ళీ రెండో మాట ఏమంటాడు, నీకు 5 భర్తలు ఉన్నారు, ఇప్పుడు ఉన్నవాడు నీ వాడు కాదు. మొత్తం ఎంతమంది అయ్యారు? 6 భర్తలు అయ్యారు. అసలు భర్తలు ఎవరు అన్నటువంటి 6 వచ్చారు. ఎక్కడి నుంచి వచ్చారు భర్తలు? ఈ భర్తలు ఎవరు అసలు? ఈ భార్య ఎవరు అసలు? చదువుకుందాం ఒకసారి. 1వ అధ్యాయము ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము తీసారా తల్లి? 1వ అధ్యాయం 10వ వచనం నుండి. ప్రభువు దినమందు
ఆత్మవశుడనై ఉండగా బూరధ్వని వంటి గొప్ప స్వరమును బూరధ్వని వంటి ఒక గొప్ప స్వరమును నీవు చూచుచున్నది నేను చూచుచున్నది పుస్తకములో రాసి ఎక్కడ రాయబడదట? పుస్తకములో రాయబడి ఎఫెసు, ఎఫెసు, పూర్ణ, పూర్ణ, పెర్గేము, పెర్గేము, తుయతైర, తుయతైర, సార్దీసు, సార్దీసు, ఫిలదెల్ఫియా, ఫిలదెల్ఫియా లవోదికయ అను అను 7 సంఘములకు పంపుమని చెప్పుట ఈ వర్తమానము ఆ 7 సంఘాలకు పంపండి అని చెప్పి నా వెనుక వింటిని. హల్లెలూయా. ఇక్కడ యెహోషువమెస్సీ వారు మరి ఇక్కడ యోహాను భక్తుడైనటువంటి యోహాను గారితో తెలియపరుస్తున్నటువంటి మాటలు కనపడతా ఉన్నాయి. అవునంటారమ్మా? కనుక ఏం పంపమంటాడు అసలు? పంపాల్సింది ఏంటి అసలు? పంపవలసినటువంటి మాట ఏంటి? 11వ వచనం కూడా చదువురా. చదివిన 12వ వచనం. ఇదిగో విధి ఎనగా నాతో మాట్లాడుచున్న స్వరం ఏమిటో అని చూడ తిరిగితిని. తిరగగా 7 సువర్ణ దీపస్తంభములను దీపస్తంభముల మధ్యను హల్లెలూయా. ఇక్కడ ఎవరట? మనుష్య కుమారుని పోలిన ఒకరిని చూచి తిని ఆయన పాదముల మట్టుకును దిగుచున్న వస్త్రమును ధరించుకొని రొమ్మునకు బంగారు దట్టి కట్టుకొని ఉండెను. ఆయన తల వెంట్రుకలను తెల్లవి ఉన్నిని పోలినవై హిమమంతా తెల్ల ధవలముగా ఉండెను. ఆయన నేత్రములు అగ్ని జ్వాలల వలె ఉండెను. ఆయన పాదములు ఆయన కంఠస్వరము విస్తారమైన జల ప్రళయం వలె ధ్వని వలె ఉండెను. ఆయన కుడి చేత నక్షత్రములు పట్టుకొని ఆయన నోటి నుండి 2 అంచులు గల వాడి అయిన ఖడ్గం ఒకటి బయలువెడుచుండెను. ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉండెను. హల్లెలూయా. ఇదంతటికి కారణం అమ్మా, ఇదంతటికి కారణం ఏంటనంటే ఇది ఎవరి గురించి వర్ణిస్తుందమ్మా ఈ మాట? అంటే మెస్సియా అంటే భూమి మీదకి అమ్మా, మెస్సియా భూమి మీదకి రానున్నటువంటి వచ్చినటువంటి వారి ఇక్కడ అక్కడ పరలోక రాజ్యములో ఎవరు కనపడుతున్నారు? ఇక్కడ ఈ యొక్క యోహానికి మెస్సియా కనపడతా ఉన్నాడు. మెస్సియా కనపడటమే కాదు, ఆయన వర్ణిస్తుండే అక్కడ వర్ణాలు కనపడుతున్నాయి అక్కడ. కనుక ఈయన పరలోకమందుండి ఆయన ఒక దర్శన రూపంలో ఇదంతటికి తేటగా యోహాన్తో చెప్పి ఈ విధంగా 7 సంఘాలకు ఈ విధంగా చెప్పమని వర్తమానం పంపుచున్నటువంటి మాటలు కనపడతా ఉన్నవి. కనుక చూడండి ఒకసారి. అదేవిధంగా 16వ అధ్యాయము ప్రకటన గ్రంథమే 16వ అధ్యాయము తీశారమ్మా 1వ వచనం నుండి. మరియు మీరు పోయి ఎలోహీము కోపముతో నిండిన ఆ 7 పాత్రలను ఇదండి మాట. 7 పాత్రలను భూమి మీద కుమ్మరించమని గొప్ప స్వరము ఆ 7 దేవదూతలతో చెప్పగా వింటిని. చాలమ్మా, అక్కడ 7 దేవదూతలు చెప్పుచున్నప్పుడు ఆ స్వరము విన్నాడట. అదే విధంగా కంటిన్యూ చేయాలి. 2వ వచనం. అంతటా మొదటి దూత వెలుపలకు వచ్చి తన పాత్రను భూమి మీద కుమ్మరింపగా క్రూరమృగము యొక్క ముద్రగల వారికి దాని ప్రతిమకు నమస్కారము చేయు వారికి బాధాకరమైన చెడ్డ ముందు పుట్టెను. చాలండి. ఇక్కడ ఎవరి గురించి చెప్తున్నారో తెలుసా ఈ మాట? ఎవరి గురించి చెప్తున్నారో తెలుసా ఈ మాట? బబులోను కొనుకోబడిన కాలంలో బబులోని యొక్క పరిపాలిస్తున్నటువంటి రాజును గురించి చెప్తున్నటువంటి మాటలు. ఈ క్రూరమృగం ఎవరు అంటే ఆయనే. ఆ యొక్క బబులోని పరిపాలన చేస్తున్నటువంటి రాజును గురించి వివరిస్తున్నటువంటి మాటలు.
అంటే యోహానికి ముందుగానే అంటే జరిగిపోయినటువంటి వాటిగా కూడా స్పష్టంగా ఈ విధంగా వస్తాడు. అంటే ఈ దర్శనము యోహానికి ముందుగా ఉన్నటువంటి ఒక చరిత్ర తెలియపరుస్తుండు. మెస్సీ వారు వచ్చిన తర్వాత కాదు, రాక ముందు ఉన్నటువంటి ఒక చరిత్ర తెలియపరుస్తున్నటువంటి మాటలు కనపడుతున్నాయి ఇక్కడ. ఆ చదువుతారు అలాగనే. రెండవ దూత తన పాత్రను సముద్రములో కుమ్మరింపగా సముద్రమును పీలుగా రక్తము వంటిదాయెను. చాలండి. ఇక్కడ ఒక్కొక్క దూత ఒక్కొక్క పాత్రగా వచ్చినటువంటి ఏ విధంగా కుమ్మరిస్తుంది, ఏ విధంగా పంపించారు, ఏ పాత్ర ఎలా వాడబడుతున్నాయో ఇక్కడ మీకు స్పష్టంగా మనకు అర్థమవుతున్నాయి. అది ఎలాగనంటే ఇక్కడ ఉన్నటువంటి 16వ అధ్యాయం నుండి మొదలుకొని 1వ వచనం నుండి 17వ వచనాల వరకు చూసుకుంటే 7 పాత్రలు కలిగినటువంటి దేవదూతలు వారు భూమి మీద వారి పాత్రలు కుమ్మరేమన్నప్పుడు ఆ పాత్రలు ఏందో ఇక్కడ మనకు కనపడతా ఉన్నాయి. అదేవిధంగా రోమపత్రిక చూసారమ్మా, రోమపత్రిక 12వ అధ్యాయము 4వ వచనం. ఓకే అమ్మా. ఒక్క శరీరములో మనకు అనేక అవయవములు ఉండినను ఈ అవయవములన్నిటిని ఒకటే పని ఎలాగ ఉన్నదో అలాగే అనేకములైన మనం క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి ఒకరికొకరము ప్రత్యేకముగా అవయవములమై ఉన్నాము. పరమతానికి స్తోత్రం. ఇప్పుడు భూమి మీద ఉన్నటువంటి అనేకమైనటువంటి వారందరూ ఒక్కరా ఇద్దరా వేర్వేరా అమ్మా? ఒక్కరా వేరువేరా? ఒకే రూపం. అంటే శరీరం అంతా ఒకటే కనుక 2 విధానాలు ఏంటంటే, ఒకటి స్త్రీ, రెండవది పురుషులు. ఈ విధంగా ఉన్నటువంటి వారందరిగా కూడా అలాగనే ఇక్కడ ఏమంటుందంటే, అలాగే చదువుమా, నా 5వ వచనం కూడా చదువు. అవయములు ఉండినను ఈ అవయములన్నిటిని ఒకటే పని ఎలాగుండనో అలాగే అనేకమైన మనము ఎలా ఉన్నామంటే, మనం ఇప్పుడు మెస్సియాతో పాటు మెస్సియా ఏ విధంగా ఉన్నాడు? శరీరధారిగా భూమి మీదకి వచ్చాడు కదా. ముందుగా ఉన్నటువంటి మొట్టమొదటిగా ఆది అందు ఉన్నటువంటి యొక్క మహిమ స్వరూపము కలిగినటువంటి వాడు ఆదిలో ఉన్నటువంటి వాడు, వాక్కుగా ఉన్నటువంటి వాడు, అదే వాక్కుగా ఉన్నటువంటి వాడు యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనం ప్రకారంగా చదవకండి. ఆ వాక్యము శరీరధారిగా భూమి మీదకి వచ్చాడు కదా. ఈ యొక్క భూమి మీదకి వచ్చినటువంటి ఈ శరీరము గలవారు, శరీరము కలిగి ఉన్నటువంటి మెస్సియా భూమి మీద ఉన్న సర్వ జనులు మనుషులు ఏ విధంగా ఉన్నారట? అదే శరీరము కలిగి ఒక్కరుగా ఉన్నారే తప్ప శరీర ఆకారములు ఏ విధంగా మాత్రమో లేవు. కాకపోతే స్వభావాలు వేరు. అలాగనే చదవమ్మా. మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున వేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము గనక ప్రవచన వరమైతే ఇదండి. ప్రవచన వరమైతే విశ్వాస పరిమాణము చొప్పున ఇది మాట. ఏ ప్రకారంగానట? విశ్వాస పరిమాణం ప్రకారం మాట ప్రవచించాలన్నట. అంటే నువ్వు నేను వృధాగా ప్రవచించడం కాదు ఇక్కడ. అర్థమైందమ్మా? అలాగనే పరిచర్య అయితే పరిచర్యలోను బోధించువాడైతే బోధించుటలోను హెచ్చరించువాడైతే హెచ్చరించుటలోను అని కలిగి ఉందాము. ఈ విధంగా పంచిపెట్టువాడు శుద్ధ మనసుతోను పై విచారణ చేయువాడు ఇదండి మాట. జాగ్రత్తతోను కరుణించువాడు సంతోషముతోను ఇదండి మాట. ఏం చేయాలట? నుచ్చరించాలంట, అంటే చెప్పాలంట. అదేవిధంగా 6వ అధ్యాయము, అందులోనే 6వ అధ్యాయము 3వ వచనం కూడా చూడండి ఒకసారి.
మెస్సియా యెషువాలోనికి యాషువ మెస్సియాలోనికి బాప్తిసము పొందిన మనమందరము బాప్తిసము పొందిన మనమందరము ఆయన మరణంలోనికి బాప్తిసము పొందితిమని బాప్తిసము పొందితిమని మీరెరుగరా కాబట్టి తండ్రి మహిమ వలన మెస్సియాలో మృతులమై ఉండి మృతుల్లో నుండి ఎలాగు లేపబడినో అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకొనున్నట్లు మనము బాప్తిసము వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా హల్లెలూయా. ఇప్పుడు మనం ఏమై ఉన్నామంట? మృతులమైనటువంటి మనము తపోస్థానము ద్వారా సజీవులమై ఉన్నామంట. కనుక ఇప్పుడు ముఖ్యంగా పరలోకము నుండి దిగి వచ్చిన ఆయన ఎవరు? యాషువ మెస్సియా వారు. యాషువ మెస్సియా వారు పరలోకము నుండి ఎలా వచ్చారు? శరీరధారిగా వచ్చారు. అదేవిధంగా చూద్దాం ఒకసారి ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 23వ వచనం చూడండి. ఆ సంఘము ఆయన శరీరము సమస్తమును పూర్తిగా నింపుచున్న ఆయన సంపూర్ణత అయి ఉన్నది. అయిపోయిందమ్మా. మళ్ళీ చదవండి. 23వ వచనం 22వ వచనం చదవండి అమ్మమ్మ. 22వ వచనం చూడండి. మరియు సమస్తమును ఆయన పాదముల కింద ఉంచి సమస్తము పైని ఆయన సంఘమునకు ఇది కారణం అండి. సంఘం అంటే ఎవరు? ఇప్పుడు మనమే. ఇప్పుడు కొందరు కొన్ని విధాలు చెప్తున్నారుగా. సంఘం అంటే ఎవరట? పరలోకంలో వేరే ఉందంట. పరలోకం నుండి దిగి వచ్చినటువంటి యెరూషలేము అనేటువంటి సంఘం అంట. అసలు యెరూషలేము అనేటువంటి మాట ఎక్కడి నుంచి వచ్చింది? యెరూషలేము అనేటువంటి పదం బైబిల్లో ఎన్ని పర్యాయాలు ఉన్నాయి తెలుసా అని చూస్తే 650 పైన ఉన్నాయి యెరూషలేము అనేటువంటి పదం. ఎందుకు ఎలా అంటే మనం గ్రహించాల్సినటువంటి అవసరత ఒకటి ఉంది. కారణం ఏంటంటే యెరూషలేము ఎన్ని విధాలైనటువంటి యొక్క మరి మార్గాలతో యెరూషలేమును గురించి వివరిస్తున్నాయి అని చూస్తే 650 పర్యాయాలు పరపరాలుగా యెరూషలేము యొక్క వివరణ పరిశుద్ధ గ్రంథములో తెలియపరచబడుతున్నవి. కనుక మొట్టమొదటి సంఘము అంటేనే యెరూషలేము అంటేనే మెస్సియా వారు. కనుక అసలు మెస్సియా ఇప్పుడు యెరూషలేము అంటే ఎవరు? ఇప్పుడు ఇక్కడ ఒకసారి చూద్దానా? గలతీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం చూడండి ఒకసారి. నేను మీతో నిజమాడినందున మీకు శత్రువునైతినా వారు మీకు మేలు కోరి మీరే తమ్మును వెంటాడవలెనని మిమ్మల్ని బయటికి త్రోసివేయ కోరుచున్నాను. అమ్మమ్మ గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము అమ్మ 2 నిబంధనలు ఉంటాయిరా. 2 నిబంధనలు అని ఉంటారు. 3వ అధ్యాయం 16వ వచనమా చూడండి ఒకసారి. అబ్రహామునకు అతని సంతానమునకు వాగ్దానము చేయబడెను. ఆయన అనేకులను గూర్చి అన్నట్లు సంతానములకు అని చెప్పక ఒకని గూర్చే అన్నట్లే నీ సంతానములకు అనేను. ఆ సంతానము మెస్సియా. అబ్బా ఇదండి మాట. ఎవరి సంతానం మెస్సియా అంట? అమ్మా ఎవరి సంతానం మెస్సియా అంట? ఎన్ని వచ్చినారు? అది 3:16 కరెక్టే. ఈ 3:16లో మీరు బాగా మనం గమనించాల్సినటువంటి అవసరత మనకు లేకపోలేదు. ఈ 3:16ను చాలా జాగ్రత్తగా పరిశీలించినట్లయితే ఇక్కడ ఉన్నటువంటి మాట అబ్రాహామునకు అతన్ని సంతానమునకును వాగ్దానములు చేయబడెను. ఆయన అనేకులను గూర్చి
అన్నట్టు సంతానము నీ సంతానమునకును అని చెప్పగా ఒకరిని గూర్చి అన్నట్లే నీ సంతానమునకును అనెను. నీ సంతానమునకు అనెను. ఆ సంతానము ఇది అండి మాట. అబ్రాహాము నుండి శరీరముగా వచ్చినటువంటి సంతానము ఎవరట? మెస్సియా అంట. ఇప్పుడు మెస్సియా ఎవరు అమ్మా? మెస్సియా ఎవరు? యెరూషలేము కాదా? అబ్రాహాము సంతానం నుండి వచ్చిన వారు. మరి ఆగరు సినాయి కొండ అని చెప్పబడుతుంది. శారం ఏమని చేయబడుతుంది? యెరూషలేము అని చెప్పబడుతుంది. ఈ యెరూషలేము అనబడినటువంటి యొక్క ఈ శారమ్మ సంతానమైనటువంటి వారు మరి వారు కూడా యెరూషలేము కాదా? యెరూషలేము పరలోకములో ఉన్నటువంటి వధువు అని చెప్పినటువంటి వారు ఇప్పుడు ఏ పరలోకములో ఉన్నటువంటి వధువు? ఇప్పుడు ఈ వధువు యెహోషువ మెస్సీయ వారు పరలోకములో ఉన్నప్పుడు ఆయన వధువు కాదా? ఆయన దిగి వచ్చినటువంటి శరీరధారిగా ఉన్నటువంటి ఇక్కడ సంఘము కాదా? అదేవిధంగా ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఏం చెప్పబడదు ఇక్కడ? మరొకసారి చదవండి. 1వ అధ్యాయము 23వ వచనం. 1వ అధ్యాయం 23వ వచనం. మరియు సమస్తమును ఆయన పాదముల కింద ఉంచి సమస్తము పైని ఆయన సంఘమునకు శిరస్సుగా నియమించెను. ఆ సంఘము ఆయన శరీరము. ఇదండి మాట. సంఘము ఆయన శరీరము. సమస్తమును పూర్తిగా నింపుచున్న. ఇదండి సమస్తమును పూర్తిగా నింపుచున్న వారి సంపూర్ణత అయి ఉన్నది. వారి యొక్క సంపూర్ణత అయి ఉన్నదంట. ఇక్కడ ఆగుదాయి. ఇప్పుడు సంఘం అంటే ఎవరు? ఇప్పుడు మెస్సియాలో ఉన్నటువంటి వారు కాదా? అంటే ఇక్కడ మెస్సియా ఎవరు? శరీరధారిగా వచ్చినటువంటి ఆయన ఒక మనిషి, అబ్రాహాము సంతానం నుండి వచ్చిన వాడు కాదా? ఆయన సంఘంలో ఒక సంఘస్థుడు కాదా? మెస్సియా ఎక్కడి నుంచి వచ్చినటువంటి వారు? పరలోకము నుండి దిగి వచ్చిన వారు కాదా? ఈయన పరలోకంలో ఉన్నటువంటి అప్పుడు తండ్రి కుమారుగా అంటే ఇద్దరు మాట్లాడుకుంటున్నప్పుడు ఈయన వధువు కాదా? అక్కడ ఈయన వధువు కాదా? మనలాంటి నరులను చేయుదామా? ఆది కాండము 1వ అధ్యాయం 26వ వచనంలో మాట్లాడుతున్న మాటలు మనలాంటి నరులను చేయుదామా? ఎప్పుడు అనుకుంటున్న మాటలు అవి? భూమి మీద అంటున్న మాటలు అవి కాదు. పరలోకంలో మాట్లాడుకుంటున్నటువంటి మాటలే కదా. ఎవరెవరు మాట్లాడుకుంటున్నారు? తండ్రి అనబడినటువంటి వాడు ముందున్నవాడు, శరీరధారిగా వచ్చినటువంటి వాక్కు మెస్సియా అనబడినటువంటి వాడు. అప్పుడు ఆయన వధువు కాదా చేయబడినప్పుడు? ఆ చేయబడినటువంటి వధువే ఇక్కడ సంఘముగా ఎంచబడినటువంటి సంఘమే ఈ సంఘము. ఇదే సత్యమునకు స్తంభము ఆధారమై ఉన్నది. సత్యమునకు స్తంభము ఆధారమై ఉన్నది. తిమోతికి రాసిన పత్రికలో ఉందన్నమాట. కనుక అదేవిధంగా చూడండి ఒకసారి. అదే ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం కూడా చూడండి. 22వ వచనం 5వ అధ్యాయం. ప్రభువుకు వలె మీ సొంత పురుషులకు ఎవరికి ఉండాలట? సొంత పురుషులకు లోబడి ఉండాలట. మెస్సియా సంఘమునకు శిరస్సులై ఉండలాగున పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. ఇక్కడ ఆగుదాయి. ఇప్పుడు భార్య ఎవరు? సంఘం కాదా? ఇప్పుడు భర్త ఎవరు? మెస్సియా కాదా? మెస్సియా శిరస్సు అయినప్పుడు ఇంకా కలగనే చదవండి. సంఘము మెస్సియాకు మెస్సియాకు లోబడినట్లుగా భార్య కూడా ప్రతి విషయములోను పురుషులకు లోబడవలను. పురుషులారా మీరును మీ భార్యలకును ప్రేమించుడి. అటువలే మెస్సియా కూడా సంఘమును ప్రేమించి కలంకమైనను మృతైనను అట్టిది ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను. ఇక్కడ ఎవరట? మహిమగల సంఘము. అమ్మ ఇక్కడ బాగా గమనించాలా. మహిమగల సంఘం అంటే ఏంటమ్మా? మహిమ ఉన్నటువంటి సంఘం అంటే ఏంటి? ఇది మాట. సంపూర్ణతలో ఉన్నటువంటి వారు వీరు మహిమ కలిగిన సంఘము. తర్వాత ఆయన తన ఎదుట నిలవబెట్టుకొనవలనని వాక్యముతో ఇది మాట అండి.
వాక్యము చేత ఉతక స్నానము చేయాలన్నట. దాన్ని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తనను తాను అప్పగించుకున్న పరమ తండ్రికి స్తోత్రం. ఇక్కడ ఆగుదాయి. తనకు తాను అప్పగించుకుంది ఎవరు ఇప్పుడు? అమ్మ ఏంటండి? ఎస్. మరి ఇప్పుడు సంఘం కాదా ఆయన? భూమి మీద శరీరధారి వచ్చినప్పుడు సంఘం కాదా? ఆయన పురుషుడిగా ఉన్నప్పుడు ఆయన దేవుడు, ఆయన శిరస్సు కాదా? ఎన్నో 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 ఎన్నెన్నో రకాలు చెప్తుంటారు, ఎన్నెన్నో రకాలు చెప్తుంటారు. ఫలానా సంఘము, ఫలానా సంఘము, ఫలానా సంఘం. అసలు నువ్వు ఎవరి సంఘం? నువ్వు అసలు మెస్సీయ సంఘం కాకపోతే అసలు నువ్వు ఎవరో తెలియదు. ఇది గమనించాలి. అసలు యాషువా మెస్సీయ వారు సంఘముగా, ఇక్కడంటే 24వ వచనంలో సంఘము మెస్సీయకు లోబడి ఉండగా భార్యలు కూడా ప్రతి విషయములోనూ తన పురుషులకు లోబడి ఉండాలి. మెస్సీకు మనము లోబడి ఉండాలి. మెస్సీకు మనం లోబడి ఉండాలి. చూద్దాం ఒకసారి కొలసీలకు రాసినటువంటి పత్రిక తీసారమ్మా? 1వ అధ్యాయం 18 వచ్చిన 1:18. సంఘము ఆయన శరీరమునకు ఆయనే శిరస్సు. ఆయన అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము ఇక్కడ బాగా గమనించాలా. ఇక్కడ ఏ విధంగా ఉన్నాడటేనా? ఇక్కడ బాగా గమనించాలా. ఆది సంఘ సభ్యుడు కాదా ఇప్పుడేనా? అమ్మ తలకాలు లేపండి. మాది ఆ సంఘం, మాది మొదటి సంఘం, మాది చివరి సంఘం, మాది మధ్య సంఘం. అన్ని సంఘాలు కాదండి. సత్యమునకు స్తంభము ఆధారమై ఉన్న ఇదే దేవుని సంఘము, ఎలోహిం యొక్క సమాజము. గమనించాలా. ఈ సమాజమే మెస్సియా ఆయన సంఘము. మెస్సియా ఈ సంఘానికి శిరస్సు. మెస్సీకి తండ్రిగా ఉన్నవాడు ఆయన శిరస్సు అంట. చదువుతాను అలాగనే. ఆయన ఆది అయి ఉండి, చూసారండి ఎంత గొప్ప మర్మం ఉంది ఇక్కడ. ఆయన ఆదిలో ఉండి ఎవడట? మృతులలో నుండి లేచుటలో. చాలండి. పరమ తండ్రి స్తోత్రం. ఆది అంతమునై ఉన్నాడంట. పుట్టుట చంపబడుట అనే దృశ్యాన్ని మానవుడికి చూపించకపోతే ఈయనకు అర్థం రాదనమాట. మానవుడు శరీరధారిగా వచ్చిన వాడు చనిపోవాలి. అసలు నిజంగా మానవుడికి మరణం అనే మాట ఎందుకు వచ్చింది చెప్పండి ఒకసారి అమ్మా. ఆది కాలంలో స్పష్టంగా ఒక మాట చెప్పాడు. ఏమన్నాడు? బిడ్డలారా, అవ్వా, ఆదాము, జాగ్రత్త, ఈ మన్యమంతా తిరగండి. ఏం తిరగండి? మన్యమంతా తిరగండి. కానీ ఈ ఫలవృక్ష పనులు మాత్రము తినండి. ఈ ఫలవృక్ష పనులు మాత్రము ముట్టవద్దు. అన్ని ఏ పండు తిన్నా పర్వాలేదు, కానీ ఈ ఫలమును మాత్రం మీరు ముట్టవద్దు. ఎందుకు? తెలివిగలదు. ఆ రోజులే తెలివి ఉంది. అయ్యా ముట్టితే ఏమైద్దయ్యా అని అడిగారు. ముడితే ఏమైద్దయ్యా అన్నారు. అంటే ఆయన ఏమన్నాడు? చిన్న దినము నిశ్చయముగా సస్తావు. అదేవిధంగా బైబిల్లో ఒక మాట ఉంది, మాట వినకపోతే సస్తావు కదా. మరణం అనేవాడు ఎవరిచ్చారు? మరణం అనే వాక్యం ఎవరిచ్చారు? ఏబ్రిల్కి రాసినటువంటి పత్రిక తీశారమ్మా. 9వ అధ్యాయము 16వ వచనం చూడండి ఒకసారి తొందరగా. మరణ శాసనము ఎక్కడ ఉండునో చాలండి. వచ్చేసింది అసలు మరణం అంతా. మరణ శాసనం ఎవరు రాశారు? ఇది ఎప్పుడు రాశాడు? ఇది ఆది ప్రారంభంలోనే రాశాడు ఈ మాట. అవునంటారా కాదంటారా? ఆది ప్రారంభంలోనే మన మధ్యకు వచ్చింది, అమలు చేయబడింది మరణం అనేటువంటి వాక్కు. ఎవరైతే ఆ వాక్కును ఇచ్చారో తిరిగి ఆ వాక్కు రాసిన వాడు అలా చేయాలి, అలా మరణించాలి. వాక్కు రాసిన వాడు, వాక్కును శాసించిన వాడు మనకు కనపడడా? అదృశ్యుడు, మహిమ స్వరూపి ఆయన.
ఇంతకుముందు చదువుకున్నామా మనం? ఆయన మహిమ స్వరూపం చదువుకున్నావా లేదా? మొట్టమొదటిగా ఉన్నటువంటి మహిమ స్వరూపిగా ఉన్నటువంటి మెస్సియా ఎలా చనిపోతాడు? ఎలా జరిగింది? చనిపోవడానికి కారణం ఏంటి? తిరిగి ఆయన జన్మించాలి అంటే శరీరధారిగా రావాలి. శరీరధారిగా వస్తేనే, శరీరంగా జన్మిస్తేనే ఆయనకు మానవుల రూపంలో మరణం అనేటువంటి వాక్కు ఆయనకు ప్రాప్తించాలి. లేని వేళ ఆయనకు అది చెల్లదు. అందుకే మరణ శాసనము ఎక్కడ ఉండునో మరణ శాసనము రాసిన వాక్య మరణము చనిపోవాలి. అందుకే ఇంతకుముందు మనం చదువుకున్న ఒక చోట ఆదిలో ఆయన ఏంటట మరణ పాత్రుడై తిరిగి పునరుద్ధానుడిగా వచ్చుడికైన పాత్ర గలవాడై ఉన్నాడట. ఆది సంభూతుడట ఆయన. ఆది సంభూతుడు అంటే ఏంటి అమ్మా? ఆది సంభూతుడు అంటే ఏంటి? ఆది అనగా మొట్టమొదటిది. సంభూతుడు అంటే అంతేనా? సంభూతుడు అంటే ఏంటి అమ్మ? చెప్పారు అక్కడే ఇంకొంచెం ఉంది. నిజంగా అది కొరకే ఆది సంభూతుడని రాయబడదు ఇక్కడ వాక్యం. కనుక చూడండి ఒకసారి 19వ వచనం కూడా చదవండి. 19:20 కూడా చదవండి. కొలసలే ఆయన యందు కొలసైరా ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపవలనని అనియు ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును భూలోకమందున్నను పరలోకమందున్నవైనను వాటన్నిటిని ఆయన ద్వారా తనతో సమాధాన పరచుకొనవలనని అనియు తండ్రి అభిష్టమాయను. ఎవరాటేనా? తండ్రి అభిష్టమాయను. ఎవరాటేనా? కుమారుడు. అంటే తండ్రి అభిష్టమాయను. ఈ విధంగా కుమారుడికి వచ్చేలా చేయాలి అనడా లేదా? ఉందా లేదా? ఏంటి ఎన్నో విధాలుగా చెప్పుకుంటున్నారు. మొన్నటి దినాన ఒకరు అంటున్నారు మెస్సియా దేవుడా, మెస్సియా కుమారుడా. మెస్సియా కుమారుడు కాదు, దైవ కుమారుడు కాదు, ఆయన దేవుడు కాదని ఒక వీడియో పంపించారు. నిజంగా వారికి ఎంత మాత్రము వాక్య గ్రహింపు ఉందో లేదో మనకు తెలియదు, కానీ వాక్యాలు మాత్రం నానా విధాలుగా ఏర్పాటు చేస్తుంటారు. ఇప్పుడే ఇంతకుముందు మనం చదువుకున్నటువంటి నిర్గమకాండంలో చెప్పిన మాటలో ఒక మాట ఉంది. మెస్సియా నిజంగా నీతిమంతుడైతే తల్లిని ఎందుకు తిరస్కరిస్తాడని ఒక ప్రశ్న చెప్పడం జరిగింది. ఎక్కడ? యోహాను సువార్తలో పెళ్లి ఇందుకు వెళ్ళినప్పుడు ఆడ ఇందు అక్కడ అయిపోయినప్పుడు మెస్సియాని పిలిచి, అయ్యా ఇందుకు కావలసిన సామాగ్రి అయిపోయింది, మరి నీవు ఈ పని చేయడానికి మరి సంగతి అని చెప్పినప్పుడు, అమ్మా నాకేం చెప్తున్నావు, నా సమయంకి రాలేదు అని తల్లిని కించపరిచాడుగా. ఇది కించపరిచినట్టుందా అమ్మా? అమ్మా నాకు ఇంకా సమయం రాలేదు, నాకెందుకు చెప్తున్నావు అనే మాట తల్లిని కించపరిచినట్టు చెప్తుంది మాట. అంటే వీడియోలు చేశారు. అంటే ఎంత అభిష్టమైనటువంటి మాటలో, ఎంత విదూరమైనటువంటి మాటలో దాంట్లో ఇమిడించి చెప్పడం అనేది ఎంత దారుణమైన స్థితి అసలు. ఆ మాటకి 100 సమాధానాలు ఉన్నాయి. ఆ మాటకి 100 సమాధానాలు ఉన్నాయి. కారణం ఏంటంటే దాన్ని గ్రహించాలి మొట్టమొదటిగా. కుమారుడు శరీరధారిగా వచ్చినటువంటి కుమారుడిగా ఉన్నవాడు ఆయన మహిమపరచుకోవడం కొరకు ఆయనకంటే ఓ సమయం రావాలి. తనకు తాను చెప్పుకోవటం కాదు, ఎవరో చెప్తే చేయటం కాదు. ఆయన మహిమ నిమిత్తమై ఆయన వచ్చాడు. మహిమైశ్వర్యం గలవాడై వచ్చాడు భూమి మీదకి. సాధారణమైన వాడని కాదు అక్కడ. దయతో గమనించాలి ఈ వాక్యాన్ని. అదేవిధంగా అంటున్నటువంటి మాట చూడండి ఒకసారి. మత్తయి సువార్త 22వ అధ్యాయము 2వ వచనం కూడా చూడండి. త్వరగా వెళ్ళిపోదాం, సమయం చూడము. ఒకసారి కూర్చుంటే కంప్లీట్ కూర్చున్నావు తల్లి, ఒకసారి కనిపెట్టు. మత్తయి సువార్త 22వ అధ్యాయము తీసారామా? చదవండి. 22వ అధ్యాయము 2వ వచనం. పరలోక రాజ్యము తన కుమారుని పెళ్లి విందు చేసిన యొక్క రాజును పోలి ఉన్నది. అమ్మా ఈ మాటకి ఏంటి అర్థం అసలు? చూడండి, ఈ మాటకి అర్థం ఏంటి?
పరలోక రాజ్యం అంట తన కుమారునికి తన కుమారుడెవరు? తన కుమారుడెవరు? మెస్సియా. అంటే ముందు తండ్రిగా ఉన్నటువంటి వాడి గురించి చెప్తున్నటువంటి మాటలు. తర్వాత తన కుమారునికి పెళ్లి ఇందు చేసిన యొక్క రాజును చూసారా? పెళ్లి ఇందు చేసినటువంటి రాజు పోలి ఉన్నాడు అట. ఆ పెళ్లి ఇందుకు పిలవబడిన వారిని రప్పించుటకు తన దాసులను పంపినప్పుడు ఇదండి మాట. వారు రానొల్లకపోయిరి కాగా అతడు ఇదిగో నా ఇందు సిద్ధపరిచి ఉన్నాను, వధింపబడినవి అంతయు సిద్ధముగా ఉన్నది, పెళ్లి విందుకు రండని పిలవబడిన వారితో చెప్పుడని వేరే దాసులను పంపెను గాని వారు లక్ష్యము చేయక. అసలు మీకు ఈ మాటలు మీకు ఎందుకు చదువుతున్నామో మీకు ఏమన్నా అర్థమైందా? ఈ మాటలు నాకు సమయం లేదు, సమయం సరిపోదు. కారణం ఏంటంటే వీడియో లెంత్ ఎక్కువైందని నేను చాలా చాటుకట్లు చెప్పుకుంటూ వస్తున్నా. దీన్ని మీకు అర్థమవుతుందా? కొంతమంది దాసులను పంపించాడట. ఎవరు దాసులు? ఎవరు? ఇప్పుడు ప్రవక్తలు వచ్చారుగా మన మధ్యకి. ప్రవక్తల గురించి ఎవరు ఇస్తున్నటువంటి మాటలు? ఈ మాటలు గమనించాలి, ఈ మాటలు జాగ్రత్తగా గమనించాలా. తర్వాత వారు లక్ష్యము చేయక ఒకడు తన పొలమునకును మరి ఒకడు తన వర్తకమునకును వెళ్ళిరి. తక్కిన వారు అతని దాసులను పట్టుకొని అవమానపరిచి చంపిరి. కాబట్టి రాజు కోపపడి తన దండ్లను పంపి ఆ నరహంతకులను సంహరించి ఇదండి తన నరాంతకులను సంహరించి వారి పట్టణమును తగలబెట్టించెను. ఎన్నో వచ్చినో మరి బాగా గమనించాలి. ఇక్కడ ఈ 7వ వచనంలో ఎందుకు చెప్తున్నటువంటి మాటలు మీకు అర్థమవుతున్నాయి ఏమన్నా? చూడండి ఒకసారి. 21వ అధ్యాయము మత్తయిలోనే 21వ అధ్యాయము 40వ వచనం చూడండి. కాబట్టి ఆ ద్రాక్ష తోట యజమానుడును వచ్చినప్పుడు ఇక్కడ ఆగుదాయి. అసలు ద్రాక్ష తోట కాపు ఎవరు? ఇప్పుడు బాగా గమనించాలా. యెషయా గ్రంథంలో ఉంది ఇశ్రాయేలు ద్రాక్ష తోట. ఒకసారి మనం చెప్పుకున్నాం. కావాలంటే నెక్స్ట్ సారి వీడియోలో మీకు ద్రాక్ష అంటే ఏంటో, ద్రాక్ష తీగ అంటే ఏంటో, ద్రాక్ష వనం అంటే ఏంటో, ద్రాక్ష తోట ఏంటో ఈసారి మీకు వాక్యము ద్వారా మీకు వీడియో మీ మధ్య పంపడానికి నేను సిద్ధంగా ఉన్నాను. కనుక ద్రాక్ష తోట ఇశ్రాయేలు ప్రజలు. కనుక ఇశ్రాయేలు ప్రజలను సూచిస్తుంది. యజమానుడు ఎవరంటే మెస్సియా యజమానుడు. చదువుతలే సంహరించి వాటి కాలముల యందు ఇతర కాపులకు ద్రాక్ష తోట గుత్తకిచ్చునని ఆయనతో చెప్పిరి. చాలండి. అసలు ఈ మాట ఎంత మర్మమైన మాటో తెలుసా? ఈ మాట మీద సుమారు 50 నిమిషాలు చెప్పడానికి ఒక సమయం సరిపోదు ఈ ఒక్క మాట మీద చెప్పడానికి. అందుకొరకే ప్రతి విషయాన్ని కూడా మనం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే చూడండి ఒకసారి. యోహాను సువార్త 17వ అధ్యాయం 2వ వచనం చదవండి. 17వ అధ్యాయం 2వ వచనం. ఈ కుమారుడు నిన్ను మహిమపరచునట్లు. ఎవరు మాట్లాడుతున్నారు ఇప్పుడు ఇక్కడ? చూడండి తండ్రి చెప్తున్నటువంటి మాటలు. అమ్మా ఇక్కడ ఎవరెవరు చెప్తున్నారు బాగా గమనించాలా. నీ కుమారుడు నిన్ను మహిమపరచునట్లు నీ కుమారుని మహిమపరచుము. నీవు నీ కుమారునికి ఇచ్చిన ఇక్కడ ఆశ్వమిసే వారు అడుగుతున్న మాటలన్నమాట. ఈ మాటలు చెప్పుకుంటున్నటువంటి మాటలన్నమాట. ఈ మాటలు అదేవిధంగా 23వ వచనం కూడా చూడొకసారి. అందులోనే వారి యందును నేనును నా యందు మీరు ఉండుట వలన వారు సంపూర్ణులుగా చేయబడి ఏకముగా ఉన్నందున నీవు నన్ను పంపితివనియు. చూసారా? నీవు నన్ను పంపితివనియు నీవు నన్ను ప్రేమించినట్లే
కూడా ప్రేమించితివనియు ఆ, లోకము తెలుసుకొనున్నట్లు ఆ, నాకు అనుగ్రహించిన మహిమను ఆ. వారికి ఇచ్చి తిని. చాలండి. నేను ప్రేమమయుడై వచ్చాను భూమి మీదకి. నీవు నన్ను ఏ విధంగా అయితే నన్ను ప్రేమించావో నేను లోకానికి వెళ్తున్నాను. లోకము నేను ఎంతో ప్రేమించను. దేవుడు లోకముని ఎంతో ప్రేమించను. లోకమును ఉందా లేదా వాక్యం? అందుకొరకు ఆయన ప్రేమామయుడు, ప్రేమ స్వరూపి. ఆయన ప్రేమ గలవాడే భూమి మీదకి వచ్చినటువంటి ఆ ప్రేమ మరి ఆయన ప్రేమించడమే కాదు, సర్వలోకములో ఉన్న సర్వజనులుగా కూడా ఆయన ప్రేమికుడు, ప్రేమించువాడు. అందుకొరకు ఈ లోకంలో ఆయన మనిషి కుమారుడిగా వచ్చి మరి అనేకమైనటువంటి ప్రేమ చూపి అనేకమైనటువంటి పాపుల పాపము చేత ఆయన పట్టబడి కొట్టబడి సంపబడి సంపూర్ణం చేసుకొని ఆయన మృతుల నుండి లేపబడినటువంటి సజీవుడై ఉన్నటువంటి ఆ మహానీయుడు యాషువా మెస్సియా. చూడండి ఒకసారి మొదటి 2 కొరింథీయులకు రాసిన పత్రిక 11 అధ్యాయం 2 వచనం. రెండో వచనం. దేవాశక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉండను. ఎందుకనగా పవిత్రురాలైన కన్యకునుగా ఒక్కడే పురుషునికి అనగా మెస్సియాకు సమర్పింపవలనని మిమ్మల్ని ప్రధానము చేసుకొనిటిని. కానీ అబ్బా చూశారమ్మా, అవ్వను మోసపరిచినట్లు మీ మనసులను ఏం చేయబడదట? చెరపబడ్డారట. మెస్సియా ఎడలనున్న పవిత్రత ఎట్లయినను తొలగిపోవునేమో అని భయపడుచున్నాను. చాలండి. అదే విధంగా చూద్దాం ఒకసారి. యెషయా గ్రంథము ఇర్మియా ప్రవక్త అయినటువంటి ఇర్మియా 3వ అధ్యాయము 14వ వచనం చూడండి. 3వ అధ్యాయం 14వ వచనం. ఇక్కడ ఎవరు అటీలు? భ్రష్టులకు పిల్లలారా తిరిగి రండి. అమ్మా ఇదేదాకా వీళ్ళు ఎవరు మాట్లాడలేదట? యాషువా మెస్సియా వారి మాట్లాడలేదట. విన్నటువంటి వారు ఎవరట? భ్రష్టులు. చదువు. నేను మీ యజమానుడను. మన చదవండి. భ్రష్టులైన పిల్లలారా తిరిగి రండి. నేను మీ యజమానును. ఇదే యావే వాక్కు. చాలండి. ఈయన తప్పిపోయిన వారిని పిలుస్తుండు, తోవ తప్పినటువంటి వారిని పిలుస్తుండు, నీతి తప్పిన వారిని పిలుస్తూ ఉండు, నిజాయితీ లేనటువంటి వారిని పిలుస్తుండు, భక్తి లేని వారిని పిలుస్తుండు, పాపములో ఉన్న వారిని పిలుస్తుండు, అపవిత్రత కలిగినటువంటి వారిని పిలుస్తుండు, అనేకమైన వారిని పిలుస్తుండు. అయినను వారు గ్రహించకపోయేది. ఒక్క మాట చూసుకుని ముగించుకున్నాయి. చూడండి, ఓహోషియా గ్రంథము 2వ అధ్యాయము 16వ వచనం చూడండి. ఓహోషియా గ్రంథము 2వ అధ్యాయము 16వ వచనం. అది ఇచ్చట నుండి నా మాట వినును నన్ను పిలవక నా పురుషుడవు అని పిలుతువు. ఇదే యావే వాక్కు. చూసారా? అంటే ఎందుకు ఈ విషయాలు తెలియపరుస్తున్నాము అంటే, మరలా ఈ వాక్యం ఒకవేళ మీకు అర్థం కాకపోతే దయతో ఫోన్ చేయండి. స్పష్టంగా మీకేం కావాలనో ప్రతి మాటకు సమాధానము సులభంగా మీ వద్దకు వస్తుందని నేను సంపూర్ణ హృదయంతో మీకు మాటిస్తున్నాను. పరమ తండ్రి ఈ మాటలో దీవించి వెచ్చించుగాక.